రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలంగాణ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 8వ అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఇళ్ల స్థలాల విషయంలో ఈ మధ్య బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారం తీసుకొస్తున్నారు అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ పార్టీ పేదలను దృష్టిలో పెట్టుకొని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి వాటికి ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కాలక్రమేణా పేదలు ఆ స్థలాల్లో ఇంద్రం ఇల్లు కానీ ఇల్లు కట్టుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఈ మధ్య కాలంలోనే నాకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం సర్వే చేసి ఆ నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ యాక్టు 1908 ప్రకారం నిషేధ జాబితాలో పెట్టడం వల్ల దానికి సంబంధించినటువంటి మా యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 39,000 ఇండ్లు ఆ నిషేధ జాబితాలో పడ్డాయి అధ్యక్ష. మరి దానికి ప్రభుత్వం ఏదో నిషేధం పెట్టిందని చెప్పి అక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ఏదైతే సెక్షన్ 22 కింద జాబితాలో చేర్చినటువంటి ఇళ్ల స్థలాలు ఆ సెక్షన్లు ఉండడం వల్ల వాళ్లకు క్రయ విక్రయాలు లేవు అధ్యక్ష. దానివల్ల వాళ్ళు అట్టి స్థలాలను విక్రయించలేకపోతున్నారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని గతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదైతే ఈ మధ్యలో బీజేపీ బీఆర్ఎస్ అక్కడ మా యాదాద్రి భువనగిరి జిల్లాలో పూర్తిగా తుడిచికపెట్టిపోయింది కాబట్టి ఈ ఇళ్ల స్థలాలను ప్రొబిడిలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందని ఒక దుష్ప్రచారం కొడిగడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు కానీ ఏదైతే పేదల ఇళ్ల స్థలాలు పోవని మేము గ్యారంటీ ఇచ్చుకుంటూ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్న వాళ్ళను మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రకారం అక్కడ ప్రొబిడల్లో ఉండడం వల్ల వాళ్ళు ఒక భయభ్రాంతులకు గురవుతారు. తప్పకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చినాం, ఇప్పుడు పేదలకు ఇంద్రం ఇల్లు ఇస్తున్నాం కాబట్టి ఆ ఇళ్ల విషయంలో మన ప్రభుత్వం నుంచి మన మంత్రులు భరోసా ఇచ్చుకుంటూ ఆ ఇళ్లను కాపాడి ఏదైతే పేద ప్రజలకు ఇచ్చేటువంటి ఆ ఇండ్లు కాని ఇళ్ల స్థలాలు వాళ్ళు క్రయ విక్రయాలు ఇచ్చే విధంగా మీ ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ తప్పకుండా పేదల పక్షాన ఆ ఇండ్ల పక్షాన మా ప్రభుత్వం భరోసా ఇస్తుంది. దయచేసి ఇక్కడ యాదాద్రి భువనగిరికి సంబంధించి 39,400 ఇండ్లకు ప్రభుత్వం భరోసా ఇస్తని వాళ్ళ దుష్ప్రచారం నమ్మొద్దని చెప్పి తెలియజేస్తూ దయచేసి ఆ ప్రొబిడెట్లో ఉన్నటువంటి సెక్షన్ 22Aలో ఉన్నటువంటి ఆ జాబితాను తొలగించి పేద ప్రజలు అట్టి స్థలాలను ఆ ఇండ్లను క్రయ విక్రయాలు చేసే విధంగా ప్రభుత్వానికి కూడా రెవెన్యూ వస్తుంది కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా పేద ప్రజలకు ఆ ఇండ్లకు ప్రభుత్వం భరోసా ఉంటుందని మరొక్కసారి మీ ద్వారా ప్రభుత్వం ద్వారా హామీ ఇస్తున్నా అధ్యక్ష.